అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఆ కోర్టు భవనం పరిసర ప్రాంతాల్లో కూడా 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇండ్లను కూడా రెవెన్యూ శాఖ అధికారులు కూడా కూల్చివేశారంటూ కూడా బాధితులు కూడా ఆందోళన చేస్తూ కూడా ఆ నిడమనూరు ఆ ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మేము 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే ఉండి కష్టపడి ఇక్కడ నివాసం ఉంటున్నాము. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూడా రెవెన్యూ సిబ్బంది ఈ రోజు వచ్చి కూడా ఇండ్లను కూడా పూర్తిగా కూల్చివేశారని కూడా ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నేను గత 30 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నాను, నేను ఇల్లు కట్టుకుంటానని కూడా అధికారులకు కూడా సమాచారం ఇచ్చిన కట్టుకోమన్నారు, ముగించుకున్నాను. ఇల్లు నిర్మించుకున్న క్రమంలో కూడా ఈ రోజు మాకు కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉదయమే వచ్చి కూడా ఇండ్లను కూడా కూల్చివేశారని కూడా చెప్తున్నారు. ఈమె ఇంటితో పాటు ఇంకొక 20-30 ఇండ్లు కూడా బేస్మెంట్ల వరకు కూడా కట్టిన పరిస్థితి ఉంది. వాటిని కూడా తొలగించిన పరిస్థితి కనపడుతుంది. ఆమె ఒకటే ఆవేదన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నేను వండుకున్న అన్నం కూడా తినకుండా రెవెన్యూ సిబ్బంది వినకుండా కూడా మొత్తం కూడా నీలమట్టం చేసినామని కూడా వాళ్ళ ఆవేదన చెందుతూ కూడా మొత్తం కూడా వారందరూ కూడా మనూరు ఎంఆర్ఓ కార్యాలయం ముందు వెళ్ళి కూడా ఆ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. 40 ఏళ్ళు అవుతుంది సార్, 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఇలా 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. 40 మాకు ఇచ్చిర్రు సార్, పైసలు కట్టమని కాగితం ఇచ్చిర్రు. కాగితం ఇచ్చినాక కాగితం ఇచ్చిన నెల రోజులకు కట్టినాం, టైం పెట్టి నెల రోజులకు కట్టినాం. నెల రోజులకు కట్టినాక ఏం చేసారు సార్, మాకు పట్టా వస్తుంది మా ఇంటికి 2-3 వచ్చి ఇక్కడ చేసుకొని పోయిర్రు. ఫోటో తీసుకొని పోయిర్రు, మా ఇంటికి వచ్చిర్రు, మమ్మల్ని చూసిర్రు, ఫోటో తీసుకుర్రు, పోయిర్రు. పోయినాక ఏం చేసారు, పట్టా ఇస్తామని మళ్ళీ 30,000 రూపాయలు తీసుకురు సార్ మా దగ్గర. 30,000 రూపాయలు తీసుకొని పట్టా వస్తా ఏం చేసి వీళ్ళు కోర్టు వాళ్ళట పక్కా పెట్టినట్ట, ఆఫ్ చేసిరంట. వాళ్ళకి ఇయ్యద్దు పట్ట. ఎన్ఎస్ క్యాంప్ అక్కడ పట్ట ఇవ్వటం ఏంది, ఇది ఎన్ఎస్ క్యాంప్ మాకు పట్ట ఇవ్వటం ఏంది, మాకు ఎందుకు ఇయ్యారు పట్ట? ఇప్పుడు ఇదే భూమి కదా సార్, ఇప్పుడు వాళ్ళు చూపించాలి కూడా ఇదే భూమి, వేరేదైతే కాదు కదా. ఇది ఎన్ఎస్ క్యాంప్, అది ఎన్ఎస్ క్యాంపే. అక్కడ న్యాయం ఉండదు, ఇక్కడ న్యాయం ఉండదా? దీనికి ఇవ్వకూడదా పట్ట? ఇలా కూడా కోర్టుకు రాసి వెళ్ళాలి. మేము పోయినా ఎంఆర్ఓ కాడికి పోతే అన్నాక మీకు రాసి వెళ్ళేదప్ప, మేము రాము కట్టుకోరన్నది. అన్నాక మేము ఇల్లు కట్టుకున్నాం సార్. మేము డబ్బులు కట్టి ఇల్లు కట్టుకున్నాక వచ్చి అయితే మేము పండుకున్నట్టు కూల్చేసారు సార్. నేను అంటే మేము లేవు కూడా సార్ వచ్చిన డోర్ కొడుతున్నెవరు, నేను వచ్చి నన్ను పట్టుకొచ్చారు, బయట గుంజుకొచ్చారు సార్. నా పిల్లలు కూడా ఇంకా అలానేవారు, చిన్న పిల్లలు వేసుకొని పిల్లలు కూడా బయట తీసుకొని వెళ్ళారు సార్. కోర్టు కేవలం కోర్టుకు కావాల్సినటువంటి పార్కింగ్ విషయంలో దళితుల ఇండ్లు అడ్డం వస్తున్నాయని చెప్పేసి ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకు నేలమట్టం చేయడం జరిగింది. ఇవాళ మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు అందులో ఉన్నటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో తీసుకుంటామని చెప్పేసి టైం అడిగినా కూడా సమయం ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి కేవలం 10-15 నిమిషాలలో మాకు టైం ఏంటి సార్, మేము సామాన్లు మొత్తం బయట వేసుకుంటామని చెప్పినా కూడా వినకుండా ఇక్కడ ఇల్లు మొత్తం నేలమట్టం చేయడం జరిగింది. నేలమట్టం చేయడంతో సుమారు ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తం నేలమట్టం అయిపోయినాయి. ఆస్తి నష్టం జరిగింది, దాదాపు 5 నుంచి 10 లక్షల వరకు ఇక్కడ ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం. తక్షణమే ఇక్కడ ఎవరైతే దీన్ని నేలమట్టం చేయించిండ్రో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ కుటుంబాలకు తక్షణమే ప్రత్యామ్నాయంగా ఇంకో దగ్గర ఇళ్ళన్నా చూపించాలి, స్థలమన్నా చూపించాలి. వెంటనే రేపు వచ్చే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి. పొజిషన్ సర్టిఫికేట్ వెంటనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ఆ పొజిషన్ ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు హామీ ఇచ్చేంత వరకు ఈ విషయాన్ని రెవెన్యూ ఆఫీస్ ఏదైతే ఉన్నదో, ఎంఆర్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఒప్పుకుంటేనే దీన్ని వదిలిపెడతాం తప్ప ఆయన ఒప్పుకోక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకోబోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.